హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వచ్చారు. సిబిఐ కోర్టులో హాజరవుతూ వచ్చారు. ఆయన పర్యటనలకు సంబంధించి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి కొన్ని అనుమతులకు సంబంధించిన ఏదైతే ఉందో కోర్టు ముందు అపియర్ కావాలని చెప్పేసి జడ్జి తెలపడము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ ప్రాసెస్లో ప్రకారము జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టుకి హాజరయ్యి అక్కడ జడ్జి ముందు హాజరయ్యి అక్కడ ఆయన ఒక ఫార్మల్ బుక్లో ఒక సంతకం చేసేసి ఆ కేసుకు సంబంధించి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి మెయిన్గా సిబిఐ కేసులకు సంబంధించి ఆ విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ విచారణ అంతా కూడా ప్రస్తుతం హోల్డ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఫార్మల్గానే కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే 3 సార్లు కూడా ఎక్సెప్షన్ ఇస్తూ ఉంటుంది కోర్టు. 3 సార్లు ఆయన కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కోర్టు ముందు హాజరవ్వాలని చెప్పేసి జడ్జి తెలిపినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు ఫార్మల్గా జగన్మోహన్ రెడ్డి జడ్జి ముందు హాజరవుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో బేగంపేటలో అందినటువంటి స్వాగతం కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన సుమారు దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ప్రయాణం అంతా కూడా నాంపల్లి కోర్టుకు జరగడము, అక్కడి నుంచి కోర్టులో ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నాంపల్లి కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి తన సొంత నివాసమైనటువంటి లోటస్ పాండ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు సుమారు జగన్మోహన్ రెడ్డి పర్యటన 5 గంటల పాటు సాగుతూ వచ్చింది. ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళటము, కోర్టుకు వెళ్ళిన దగ్గర నుంచి లోటస్ పాండ్కి వెళ్ళటము, లోటస్ పాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నాయకులతో కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన కొంతమంది ప్రముఖులతో భేటీ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఈ పర్యటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సుమారు 5 గంటల పాటు పట్టిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి జనాన్ని చూసి, జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి అభిమానులు చూసి, హైదరాబాద్లో ఆయనకి పలికినటువంటి ఘన స్వాగతాన్ని చూసి టీడీపీ నేతలకు, టీడీపీ మీడియా ఛానల్స్కి ఎక్కడా కూడా వంత పట్టట్లేదు. వాళ్ళందరూ కూడా అసిడిటీతో బాధపడుతున్నారో లేదో తెలియదు, కానీ దాని మీద మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ కీలక నేతగా ఉన్నటువంటి బుద్దా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అప్పీర్ అయినటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత సంచలనంగా మారుతున్నాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఇప్పుడు స్టిల్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి భయపెడుతూ ఉన్నాడు, ప్రజల్ని భయపెడుతూ ఉన్నాడు, ప్రజలకు సంబంధించిన వ్యక్తుల్ని భయపెడుతూ ఉన్నాడు, వ్యవస్థలను భయపెడుతూ ఉన్నాడు అని చెప్పేసి బుద్దా వెంకన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు నువ్వు కోర్టుకి టైం ఇవ్వటం ఏంటి, కోర్టు నువ్వు టైం ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు కోర్టు పర్మిషన్ ఇవ్వడం ఏంటంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు, దీని మీద ఎందుకు సిబిఐ విచారణ జరపట్లేదు, వెంటనే ఈ కేసులకు సంబంధించి విచారణ చేసి అక్రమాస్తులు సంపాదించేటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకు పంపించాలి, అవసరమైతే నేను కోర్టుకు కూడా వెళ్తాను, ఈ అంశానికి సంబంధించి కోర్టు సుమోటోగా కేసు తీసుకుంటుందంటే మాత్రమే ఖచ్చితంగా నేను పిటిషన్ కూడా దాఖలు చేస్తానంటూ కూడా బుద్దా వెంకన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అసలు బుద్దా వెంకన్న మరి ఆయన ఆలోచించి మాట్లాడారా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఘన స్వాగతానికి సంబంధించి హైదరాబాద్లో అందినటువంటి ఘన స్వాగతాన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏదో ఫీల్ అయిపోయి మాట్లాడారో తెలియదు, కానీ ఆయన కొంత అవగాహన లేకుండా మాట్లాడినట్టయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. బుద్దా వెంకన్న గారికి చెప్పాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చింది ఆయన ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి కాదు, విదేశీ పర్యటనలకు సంబంధించి పాస్పోర్టు ఏదైతే ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించి సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని పాస్పోర్ట్కి సంబంధించిన కండిషన్స్ ఉంటాయో వాటన్నిటి నేపథ్యంలో ఒక 3 విడతలకు సంబంధించి విదేశీ పర్యటనలు చేసుకురావచ్చు. ఆ 3 విడతల పర్యటనలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫార్మల్గా కోర్టుకు వచ్చి అప్పీర్ అయ్యి ఒక సంతకం చేసి నేను మళ్ళీ విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చానని చెప్పేసి ఒక నామినల్గా జడ్జి ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హాజరవుతూ వచ్చారు సిబిఐ కోర్టుకు సంబంధించి. ఏదైతే ఈరోజు హాజరైనటువంటి కేసు ఉందో ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మరి బుద్దా వెంకన్న గారు ఇది తెలియకుండా మాట్లాడారో తెలిసి మాట్లాడారో అర్థం కాదు, లేదంటే ఆ జనాన్ని చూసి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారో తెలియదు, కానీ ఆయన అయితే కొంత సహనాన్ని లూజ్ అవుతూ వచ్చారు. దాంతోపాటు టీడీపీ మీడియా ఛానల్స్ కూడా గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళబోతున్నాడు, ఇంకా ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు, మళ్ళీ ఆయన అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి జైల్లో పెట్టేస్తారు, 12 ఏళ్ల పాటు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా జైలుకి వెళ్తారని చెప్పేసి టీడీపీ పత్రికల్లో, టీడీపీ సోషల్ మీడియాలో, టీడీపీ మీడియా ఛానల్స్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరి ఈరోజు అలాంటి అరెస్టులు ఏమైనా జరిగాయా? అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అక్కడక్కడే కోర్టుకు రాగానే వెంటనే చేతులకి లాకప్లు వేసేసి తీసుకెళ్లేసి ఏమైనా జైల్లో పెట్టారా? లేదు కదా. అసలు ఇది ఏ ఇష్యూ కూడా దానికి సంబంధించి కాదు. కానీ వాళ్ళు ప్రాపగండా, వాళ్ళ ప్రచారము, వాళ్ళ మీడియా చేసినటువంటి అటెన్షన్ అంతా కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో బురద వేయాలనో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బద్నాం చేయాలని చెప్పేసి ప్రయత్నించడం నేపథ్యంలో ఆ బద్నాం అంతా కూడా వాళ్ళకి రివర్స్ అటాక్గా మారుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సాఫీగా కోర్టుకు వెళ్ళాడు, సంతకం పెట్టాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ రివర్స్ బేగంపేట
సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్కి చేరి ఆయన నివాసానికి వెళ్తూ ఉన్నాడు. మరి ఇదంతా కూడా క్లియర్ కట్గా జరిగినప్పుడు ఎందుకు మీకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్ని లేనిపోని అంశాలని తీసుకొచ్చి సోషల్ మీడియాలో కావచ్చు, మీ మీడియా ఛానల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనాన్ని చూసి మీకు తట్టుకోలేకపోతున్నారా? అసలు ఆయనది రాష్ట్రం కాదు, ఇక్కడ పార్టీనూ లేదు, ఇక్కడ పోటీ కూడా చేయలేదు. కనీసం ఇక్కడ పార్టీ లేని, పోటీ చేయలేనటువంటి ఒక వ్యక్తికి ఈరోజు ఏదో ఫార్మల్గా కోర్టుకు వచ్చినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కోర్టుకు వెళ్ళేదాకా, మళ్ళీ కోర్టు నుంచి ఆయన ఇంటికి వెళ్ళేదాకా ఇంత పెద్ద ఎత్తున భారీ ర్యాలీ పెట్టి విపరీతంగా తండోపతండాలుగా జనాలు వచ్చేసి ఆయన్ని రిసీవ్ చేసుకొని ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వచ్చినటువంటి జనాన్ని చూసి మీకు భయం వేస్తుందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అధికారంలో ఉన్నా మమ్మల్ని భయపెడుతున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నా మమ్మల్ని భయపెడుతున్నాడు, ఈరోజు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నా మమ్మల్ని భయపెడుతున్నాడు అని చెప్పేసేటువంటి మాట్లాడినటువంటి బుద్ధా వెంకన్న గారికి ఏం చూసి భయం వేస్తుంది అంతలా ఉన్నా? బుద్ధా వెంకన్న గారు మాట్లాడినటువంటి మాటలు మీకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అంత భయం వేస్తుంది? ఇక్కడ అధికారంలో ఉంది మీ టీడీపీ ప్రభుత్వమే, ఇటు పక్కన తెలంగాణలో అధికారంలో ఉంది మీ పార్టీలో మొన్నటిదాకా పనిచేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, అలాగే మీ మీద ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి. మరి ఇన్ని రాష్ట్రాలు, ఇంతమంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, మీ కేడర్లో ఉన్నటువంటి మీకే ఓట్లేసినటువంటి మీ కూటమి ఎమ్మెల్యేలు ఇంతమంది ఉన్నా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి, పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 11 స్థానాలకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని భయపెడుతున్నాడా? బుద్ధ వెంకన్న గారు మీకు ఎందుకు అంతలో భయం వేస్తూ ఉంది? ఎందుకు మీరు ఇంత బయటకు వచ్చి ఇంత ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ అవసరమైతే నేనే ఒక పిటిషన్ వేస్తాను జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి మళ్ళీ విచారణ చేపించండి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఇన్ని రోజులుగా రానటువంటి మాటలు, ఇన్ని రోజులుగా ఈ ఇష్యూకి సంబంధించినటువంటి రానటువంటి రెస్పాన్స్, ఈరోజు ఏదో జగన్మోహన్ రెడ్డి కోర్టు కోసం బయటకు వస్తే మాత్రం మీకు ఈరోజు కేసులన్నీ గుర్తొచ్చాయా? మరి చంద్రబాబు నాయుడు గారు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి 50కి పైగా రోజులు ఆయన జైల్లో ఉన్నారు కదా, ఆయన మీద కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు ఉంది, లిక్కర్కి సంబంధించిన కేసు ఉంది, అమరావతి అలైన్మెంట్కి సంబంధించిన కేసు ఉంది, ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించిన కేసు ఉంది. మరి ఈ కేసులన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ముద్దాయిగానే ఉన్నారు కదా. అవన్నీ కూడా ఇంతవరకు ప్రూవ్ అవ్వలేదు, అలా అని చెప్పేసి హోల్డ్లో ఉండలేదు. అవన్నీ కూడా విచారణ దశలో ఇంకా ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవి ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. మరి మీ అధికారంలో ఉండి, మీరు ముఖ్యమంత్రిగా ఉండి, మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా అధికారంలో ఉంటూ వ్యవస్థలన్నింటినీ కూడా మేము మేనేజ్ చేయగలం అని చెప్పేసి మీరు మాట్లాడినప్పుడు ఏమాత్రము పవర్ లేనటువంటి ఒక వ్యక్తి, ఏమాత్రము తన పవర్ని చూపించుకోలేనటువంటి ఒక వ్యక్తిని చూసి ఈరోజు మీకు భయం వేస్తుందంటే మరి అవి హాస్యాస్పదంగా ఉన్నాయా, లేదంటే మీరు మాట్లాడినటువంటి మాటలు చూసి నవ్వుకోవాలా కూడా అర్థం కానిటువంటి ఒక పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు వస్తున్నారు. ఆ జనాలను చూసి మేబీ మీరు భయపడుతున్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి అయితే కాదు. జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్న, జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పడిపోయినా, లేదంటే 151 స్థానాలకు వెళ్ళిపోయినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలము, ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలము ఎప్పుడు అలానే ఉంటుంది, అక్కడే ఉంటుంది. కానీ దాన్ని మీరు ఎక్స్ప్లోజ్ చేసుకోవడంలో, దాన్ని మీరు ఊహించుకోవడంలో మీరు ఫెయిల్ అవుతున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనాన్ని చూసినప్పుడు, జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసినప్పుడు ఆయనకు ఒక క్లారిటీ ఉంది, ఆయన ఏం చేస్తున్నాడో కూడా క్లారిటీగా ఉంది. కాబట్టి ఈరోజు బుద్ధా వెంకన్న గారు కొంత ఆయన కంట్రోల్ లూజ్ అయ్యి మాట్లాడినట్టు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఈ జనసంద్రోణాన్ని చూసిన తర్వాత మన రాష్ట్రం కూడా కాదు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, అసలు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి హైదరాబాద్లో ఈ మేర జనం రావటం ఏంటి, హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఈ మేర పబ్లిసిటీ ఉండటం ఏంటి, ఇంతమంది జనాలు తండోపతండాలుగా రావటం ఏంటి అనేటువంటి చూసిన తర్వాత టీడీపీ నేతలకి, టీడీపీ మీడియా ఛానల్స్కి, ఇలాంటి బుద్ధా వెంకన్న లాంటి వ్యక్తులు అందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ జనాన్ని చూసిన తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ఇంత మేనియా ఉందా, జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా ఇంత క్రేజ్ ఉందా అని చెప్పేసి కొంత బాధపడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా బుద్ధా వెంకన్న గారు మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిగా ఉన్నాయి. మరి ఆయన కావాలనుకుంటే కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టులో కేసు వేయచ్చు, కోర్టుకు సంబంధించి అసలు సిబిఐ విచారణ కావచ్చు, ఈడీ విచారణ కావచ్చు, ఎంతవరకు వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ వేసి కూర్చున్నాడు, నా కేసును తొందరగా చేల్చండి, నా కేసుకి మీరు ఏదైతే ఆరోపిస్తున్నటువంటి మాటలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు. సిబిఐ కావచ్చు, లేదంటే ఈడీ కావచ్చు, దానికి సంబంధించి స్వీకరిస్తున్నామని చెప్పేసి ముందు యాక్సెప్ట్ చేసి దాని మీద విచారణ జరిపి అసలు ఆ తర్వాత ట్రయల్కి వెళ్ళాలి. అసలు ఇవేం జరగకుండానే మీరు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి బయట ఉంటే డేంజరు, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ పులివెందులు ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు మాట్లాడేటువంటి మాటలు, మాట్లాడేటువంటి కామెంట్స్, చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీకు ఉపశమనాన్ని కలిగించవచ్చు. కానీ న్యాయ వ్యవస్థకి, న్యాయ పరిధికి వచ్చేటువంటి ప్రతి అంశం కూడా న్యాయపరంగా చర్చించుకున్న తర్వాత వాళ్ళు రిజాల్వ్
చేసుకున్న తర్వాతే దేని మీదైనా ఏ ఇష్యూకి సంబంధించైనా కేసులకు సంబంధించైనా లేదంటే ఇంకో విషయానికైనా వాళ్ళ ముందుకు అడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత ఆక్రోశాన్ని ఉండపట్టలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి బుద్ధా వెంకన్న మాటలు చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి క్రేజ్ చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు అనేటువంటి అంశానికి ఈరోజు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా వచ్చారు.